తమిళ దర్శకులు యాక్టర్స్ గా మారుతున్న ఈ తరుణంలో మరో స్టార్ ఫిల్మ్ మేకర్ కూడా హీరోగా చేంజ్ కాబోతున్నాడు. ఇప్పటి వరకు ఫ్లాపే చూడని ఈ దర్శకుడు సడన్ గా ఈ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? క్లిక్ అయితే హీరోగా కంటిన్యూ అయిపోతాడా? మరి ఆ ప్రాజెక్టులను ఏం చేస్తాడు? కోలీవుడ్ లో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అంటే టక్కన చెప్పే పేరు లోకేష్ కనగరాజ్. ఆయన వర్కింగ్ స్టైల్ కి టాలీవుడ్ లోనూ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అనే వరల్డ్ క్రియేట్ చేసి తీసిన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. త్వరలో కూలీ లాంటి భారీ మల్టీ స్టారర్ ఫిల్మ్స్ ని తీసుకొస్తున్నాడు. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా బొమ్మ రిలీజ్ కాబోతోంది. కూలీ తర్వాత లోకేష్ ఎవరిని డీల్ చేయబోతున్నాడు అన్న క్యూరియాసిటీ కలుగుతోంది తమిళ్ సినీ సర్కిల్స్ లో. అయితే రీసెంట్ గా ఖైదీ 2 ఉంటుందంటూ అనౌన్స్ చేశాడు లోకి. కానీ తాజాగా డెసిషన్ మార్చుకున్నట్లు టాక్. ఆయన ఫిల్మ్ మేకింగ్ కి కాస్త బ్రేక్లు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటి వరకు కెమెరా వెనుకున్న వ్యక్తి ఈసారి కెమెరా ముందుకొచ్చి నటించాలని అనుకుంటున్నారట. అందులోనూ హీరోగా రావాలని ఫిక్స్ అయ్యారని టాక్. హీరోగా గ్రాండ్ లాంచింగ్ అయ్యేందుకు దర్శకుని కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాధేశ్వరంతో సినిమా ప్లాన్ చేస్తున్నారట లోకేష్. అతడి దర్శకత్వంలో హీరోగా ఇంట్రొడ్యూస్ కావాలని అనుకుంటున్నారట. ధనుష్, ఇళయరాజా బయోపిక్ లేట్ కావడంతో అరుణ్ కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది లేటెస్ట్ బజ్. హీరో కావాలని ఎప్పటి నుండో ఇంట్రెస్ట్ ఉండటంతో ఓ ట్రయల్ వేయాలని లోకి అనుకుంటున్నట్లు సమాచారం. గతంలో ఓ స్పెషల్ సాంగ్ లో యాక్ట్ చేశాడు లోకి. పెర్ఫార్మెన్స్ ఓకే అనిపించుకోవడంతో హీరోగా కంటిన్యూ కావాలని అనుకుంటున్నాడు. త్వరలో హీరో ఎంట్రీకి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతోందని సమాచారం. ఇదే నిజమైతే 10 సినిమాలు చేసి ఆపేస్తా అంటే దర్శకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టి హీరోగా కంటిన్యూ అవుతాడేమో లోకి.